లోక్సభ ఎన్నికల్లో 100% ఓటింగ్ నమోదయ్యే విధంగా తాము అన్ని చర్యలు తీసుకుంటామని దుబ్బాక ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. పోలింగ్ స్టేషన్ వరకు రాని పరిస్థితిలో ఎవరైనా ఓటర్లు ఉంటే వారి వద్దకు స్వయంగా అధికారులు ఇంటికి వచ్చి ఓటు వేయిస్తారని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్ స్టేషన్ వరకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోలేని వృద్ధులు, వికలాంగులు ఇంటి వద్దనే ఓటు హక్కు వినియోగించుకునే కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రిటర్నింగ్ అధికారి జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలింగ్ స్టేషన్ వరకు రాని పరిస్థితిలో ఎవరైనా ఓటర్లు ఉంటే వారి వద్దకు స్వయంగా అధికారులు ఇంటికి వచ్చి ఓటు వేయిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో 7 టీములుగా సిబ్బందిని విభజించి అలాంటి వారి వద్దకు వెళ్లే విధంగా ప్రణాళిక రూపొందించామన్నారు. పోలింగ్ స్టేషన్ వరకు వెళ్లలేని వృద్ధులు, వికలాంగులు తమ సిబ్బందికి సహకరించి వారు తమ ఇంటికి వచ్చే వరకు అందుబాటులో ఉండాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమం 2 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో దుబ్బాక తహసీల్దార్ వెంకట్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్ ఆఫ్ 6 మేజర్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో ఇవాళ అండ్ రేపు 2 రోజు హోమ్ పోలింగ్ జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్ ప్రకారం మేము ఎలిజిబుల్ ఉన్న సీనియర్ సిటిజన్స్ అండ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్తో ఫామ్ 12D కలెక్ట్ చేశాము. అట్లాంటి మాకి 321 ఎలిజిబుల్ అప్లికేషన్స్ వచ్చింది. ఆ వ్యక్తులకి ఒక టోటల్ 7 టీమ్స్ ఫామ్ చేసి మేము వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి ఓట్స్ తీసుకున్నాము. ఎంటైర్ ప్రాసెస్లో కమిషన్కి ఇచ్చిన గైడ్లైన్ ప్రకారం మేము ప్రోటోకాల్కి ఫాలో చేస్తున్నాము. కానీ మన సెక్షన్ ఆఫ్ సొసైటీ ఎవరైనాకి పోలింగ్ స్టేషన్ వరకు వెళ్ళడం కష్టం ఆర్ యాక్సెసిబుల్ లేదు, వాళ్ళకి ఓటు వేయడానికి ఎంత మనము యాక్సెసిబిలిటీ ఇంప్రూవ్ చేయవచ్చు అదే కొరకు ప్రయత్నం చేస్తున్నాము. సో ఇక్కడ మీ సైడ్ నుంచి అదే ఒక రిక్వెస్ట్, ఆల్ సచ్ అప్లికెంట్స్ ఇవాళ రేపు 2 రోజులు మీ ఇంట్లోనే ఉండండి. మా టీమ్స్ వచ్చినప్పుడు వాళ్ళతో కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ.